దేవాని నన్ను ఆదిత్య ద్వారా ఎందుకు విడదీస్తున్నారని నిలదీసిన మిథునకు గుండె పగిలే నిజం చెప్పిన హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవాని నన్ను ఆదిత్య ద్వారా ఎందుకు విడదీస్తున్నారని మిథున్ అడిగితే మరి గుండె పగిలే నిజం హరివర్ధన్ ఏం చెప్పాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నచ్చదుగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథున్ అడిగేసరికి దేవా మీ నాన్న అని చెప్పడానికి అంటే అలవకగానే నోటంట మాట వచ్చేస్తుంది. సడన్గా ఇంకా సగంలోనే మాటను మింగేసేసరికి ఇంకా మిథునకు అనుమానం కలుగుతుంది. మీ నా అని చెప్పి ఆగిపోయాడు. అసలు ఏంటిదంతా ఎవరు చేస్తున్నారు అంటే దేవాని నన్ను ఎవరో కావాలని విడదీస్తున్నారు. ఆ విడదీసిన వాళ్ళు దేవాకు బాగా తెలుసు. దేవానే బ్లాక్మెయిల్ చేసుండొచ్చు, లేదా దేవానే నా నుంచి దూరంగా చేయాలని అనుకోవచ్చు. ఎవరిదంతా చేస్తున్నారు మీ అని చెప్పారు అంటే నా కుటుంబంలోని విషయమే. నా కుటుంబంలో నన్ను దేవాన్ని విడదీసే వాళ్ళు ఎవరున్నారు, ఎవరు మా ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇంకా మిథున్ కాస్త ఆలోచనలో పడుతుంది. ఇంకా ప్రమోదిని దగ్గరికి వెళ్ళేసరికి ప్రమోదిని కూడా అదే చెప్తుంది. నాకు అదే అనుమానంగా ఉంది మిథున, ఎవరో కావాలని దేవాని బెదిరించారు. అది మామూలుగా ఎవరో బెదిరించారు ఖచ్చితంగా చెప్పగలం. మామూలుగా చిన్న చిన్న వాళ్ళ బెదిరింపులకి దేవా భయపడడు. ఎవరో బలంగా బెదిరించారు. నీకేదో జరుగుతుందనో లేక ఏదో భయపెట్టి ఏదో చేసి కావాలని బెదిరించడం వల్లే దేవా అలా నీకు దూరంగా ఉంటున్నాడు. లేదంటే అప్పటి వరకు నీ మీద ఎంతో ప్రేమ చూపించిన దేవా ఇప్పుడు వెళ్ళిపోమని ఎందుకంటున్నాడు? అది కూడా దేవా మనసులోంచి రావట్లేదని నా మనసు కనిపిస్తుంది. దేవా కళ్ళు ఎప్పుడు చూసినా ఏడుస్తున్నట్టే ఉన్నాయి. ఆ కళ్ళల్లో బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అని చెప్పాను. కానీ అవునక్క, అది నిజమే. దేవా నన్ను వెళ్ళిపోమంటున్నాడంటే అది కేవలం తన పెదాల నుంచి వచ్చే మాటే తప్ప తన మనసులోంచి వచ్చే మాట కాదని క్లియర్గా తెలుస్తుందక్క. కానీ దేవా ఎందుకు అలా చేస్తున్నాడు? అసలు దేవాని నన్ను విడదీయాలని ఎవరు చూస్తున్నారు? ఆలోచించు మిథున, నీకే ఆలోచన వస్తుంది. నువ్వు తెలివైన దానివి, ఆలోచిస్తే ఏదైనా సరే సాధ్యమవుతుంది నీకు. దేవాన్ని బయటకు తీసుకురాలేని అనుకున్నవు కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని బయటకు తీసుకొచ్చావు. ఖచ్చితంగా దేవా మనసులో ఏం ఆందోళన ఉందో, దేవాన్ని ఎవరిదంతా మ్యానిపులేట్ చేసి దేవాన్ని మారుస్తున్నారో ఆలోచించు మిథున అని చెప్పి ఇంకా ప్రమోదిని అనేసరికి మిథున ఆలోచనలో పడుతుంది. అసలు దేవా నేను విడిపోతే లాభపడేదెవరు? నాన్న మా ఇద్దరిని కలపాలనుకున్నారు. అల్లుడిగా కూడా యాక్సెప్ట్ చేయాలనుకున్నారు. చివరి క్షణంలో అలా అయింది కాబట్టి ఆ ఫంక్షన్ ఆపేశారు. మరి ఎవరు 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 నన్ను చేయాలని, నన్ను దేవాన్ని విడదీసి మా ఇద్దరిని దూరం చేయాలని చూసేది ఎవరు ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా సడన్గా ఆదిత్య గుర్తొస్తాడు. ఆదిత్య ఇదంతా చేస్తున్నాడా? దేవాని నన్ను విడదీస్తే నేను ఆ ఇంటికి వెళ్తాను. కొన్ని రోజుల తర్వాత నా మనసు మార్చుకుంటే ఆదిత్య నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాను అన్నాడు. నీ మెడలో తాళి ఉన్నా పర్వాలేదు, తాళి తీసేసి మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పిన ఆదిత్య ఇప్పుడు నేను ఎలాగా మనసు మార్చుకోవట్లేదని దేవాన్ని టార్గెట్ చేసుంటాడా? దేవాన్ని బెదిరించుంటాడా? బెదిరింపులకు దేవా భయపడే రకం కాదే. మరి ఏం జరుగుంటుంది? ఎందుకు దేవా అంత టెన్షన్ పడుతున్నాడు? నా నుంచి ఎందుకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నాడు? అసలు ఏంటిదంతా? ఎందుకు దేవా ఇదంతా చేస్తున్నాడు? ఆదిత్య చేస్తున్నాడా? ఆదిత్యని నిలదీసి అడుగుతాను అని చెప్పి వెంటనే ఆదిత్యకి కాల్ చేస్తుంది. హాయ్ మిథున అని చెప్పనేసరికి అర్జెంటుగా నేను నీతో మాట్లాడాలి అని చెప్పాను. కానీ ఎక్కడికి రమ్మంటావు అనగానే పలానా చోటుకి రా అని చెప్పనేసరికి మిథున కాస్త బయలుదేరి వెళ్తుంది. ఇంకా అలా ఇద్దరు మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత అసలు నువ్వు నీ మనసులో ఉద్దేశం ఏంటి అని చెప్పాను. కానీ ఏం ఉద్దేశం మిథున? అసలు నువ్వు నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? నాతో ఏం మాట్లాడాలనుకున్నావు? సూటిగా అడుగు మిథున అని చెప్పాను. కానీ నన్ను దేవాని ఎందుకు విడదీయాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మిథున? నిన్ను దేవాని విడదీయాలని నేనేది అనుకోవడం ఏంటి అనగానే లేదు నువ్వు పైకి విడదీయాలని నాకేముంది అని అంటున్నా కానీ నన్ను దేవాన్ని విడదీస్తే లాభపడేది నువ్వే. ఎందుకంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నావు. దేవా నా మెడలో బలవంతంగా తాళి కట్టడం వల్ల నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేకపోయావు. తర్వాత పెళ్ళయిన తర్వాత కూడా
దేవాన్ని వదిలి వచ్చేయమని చెప్పావు. అలా వచ్చేస్తే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు. అంటే నేను దేవా విడిపోతే లాభపడేది నువ్వే. దేవా నన్ను విడదీసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అంతే కదా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆదిత్య, ఈ జన్మకు నాకు దేవానే భర్తని, నేను కట్టిన తాలికి విలువనిచ్చే కదా కోట్ల ఆస్తిని, నా తండ్రి ప్రేమని, తల్లి చెల్లి అందరినీ వదిలేసుకుని వెళ్ళాను. మళ్ళీ నా వెంట పడతావేంటి? నీకెన్నిసార్లు చెప్పాలి? ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది? నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది ఆదిత్య. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకో. నా గురించి ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నన్ను దేవాన్ని విడదీయొద్దు. దేవా లేకపోతే నేను బ్రతకలేను. దేవా కోసమే బ్రతుకుతున్నాను. దేవా అంటే నాకు ప్రాణం. దేవా కోసమే నేను బ్రతుకుతూ ఊపిరి పీల్చుకుంటున్నాను. అది నువ్వు అర్థం చేసుకోకుండా దేవాని నన్ను విడదీయాలని ప్రయత్నిస్తున్నావు. నువ్వెంత ప్రయత్నించినా దేవాని మాత్రం నేను వదులుకోను. నా ప్రాణం ఉన్నంతసేపు దేవాతోనే కలిసి ఉంటాను అని చెప్పనేసరికి మిదిన ఒక్క మాట, నేను మిమ్మల్ని విడదీయాలని నేను అనుకోలేదు అని చెప్పాను. కానీ నువ్వు అనుకోకపోతే ఎవరనుకుంటారు? మేమిద్దరం విడిపోతే లాభపడేది నువ్వే అని చెప్తున్నా కదా. నువ్వే హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే నేను పుట్టింటికి వచ్చేస్తే కొన్ని రోజుల తర్వాత నా మనసు మార్చి నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని నీ నమ్మకం. నేను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నా గుండెల మీద ఉన్న తాళి నా భర్త ఉన్నంతకాలం, నేను ఉన్నంతకాలం ఇదే నా భార్య భర్తల బంధం. నా భర్తకు కానీ నాకు కానీ ఏదైనా జరిగినా కానీ నేను అత్తవారింట్లోనే ఉంటాను తప్ప పుట్టింటికి రాను. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను. అది ఎప్పటికీ జరగదు అనగానే, చూడు మిథున, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమే, ఒప్పుకుంటాను. దేవా నుంచి నిన్ను విడదీయాలనుకున్న మాట నిజమే, అది ఒప్పుకుంటాను. కానీ అది ఎప్పుడైతే మావయ్య మీ ఇద్దరిని కలపాలన్నప్పుడో లేదా దేవా నిన్ను ఇష్టపడుతున్నాడన్న విషయం తెలుసుకున్న తర్వాత నా మనసులోని ప్రేమను నేనే చంపేసుకున్నాను. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తూ కూర్చుని ఉన్నా కానీ నాకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే దేవా కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళ మధ్యలో నేను వెళ్తే మాత్రం నాకు మిథున దక్కుతుందా అని ఆలోచించాను. నన్ను నేను ప్రశ్నించుకునేసరికి వాళ్ళిద్దరినీ విడదీయడం చాలా తప్పు. యాజ్ ఏ లాయర్గా ఇద్దరు కలిసి ఉంటేనే సంతోషపడాలి తప్ప వాళ్ళిద్దరినీ విడదీయాలనుకోవడం మూర్ఖత్వం అని తెలుసుకున్నాను మిథున. అందుకే మీ జోలికి రాలేదు అని చెప్పాను. కానీ మరి ఎందుకు నువ్వు ఇదంతా చేశావు? నన్ను దేవాన్ని విడదీయడానికి నువ్వెందుకు ప్లాన్ చేశావు అని చెప్పాను. కానీ ప్లాన్ చేసిన మాట నేనే కానీ చేయించింది మాత్రం నేను కాదు అని చెప్పనేసరికి, నువ్వు కాదా? మరి నీ వెనకెవరున్నారు అనగానే, మీ నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అదంతా హరివర్ధన్ చేశాడని, హాస్పిటల్లో మాట తీసుకున్నాడని ఆదిత్యకు తెలుసు కదా. సో ఆదిత్య మీదకి కేసు డైవర్ట్ కాకుండా ఉండడం కోసం హరివర్ధన్ మీదకి ఈ మ్యాటర్ని తోసేస్తాడు. మా నాన్న ఎందుకు చేస్తారు అనగానే, చేస్తారు. ఎందుకంటే దేవాన్ని అల్లుడిగా అంగీకరిద్దామనుకున్న మాట నిజమే. కానీ ఎప్పుడైతే నీకు బుల్లెట్ తగిలిందో అప్పుడే మావయ్య మనసు మార్చేసుకున్నారు. నిన్ను దేవాను విడదీసి శాశ్వతంగా తన ఇంటికి తీసుకురావడం కోసమే మావయ్య ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పనేసరికి నాకెందుకో ఇది నమ్మశక్యంగా అనిపించట్లేదు అనగానే, నమ్మశక్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవాలో ఎప్పుడు మార్పు వచ్చింది? హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచే కదా మార్పు వచ్చింది. దేవానే కదా. అవును, అయితే అని చెప్పాను. కానీ అప్పుడే మామయ్య దేవా దగ్గర మాట తీసుకున్నారు. నీ వల్లే నా కూతురికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. జీవితాంతకాలం నా కూతురు నీతో కలిసి ఉంటే ప్రతి క్షణం నా కూతురికి ఏమవుతుందా, ఏ ప్రమాదం ఎటు నుంచి వస్తుందా అని నేను టెన్షన్ పడుతూ ఉండాలి. అందుకోసమని నువ్వు నా కూతురి జీవితంలో ఉండొద్దు అని మామయ్య చెప్పాడు. దేవా అప్పుడు ఎంతగానో బ్రతిమాలాడు. నాకు మిథున అంటే ఇష్టం, ప్రాణం. మిథున కోసమే నేను ఇలా మారాను. మిథున లేకపోతే నేను ఉండలేను అంటూ బ్రతిమాలేసరికి మామయ్య అస్సలు ఒప్పుకోలేదు.
కానీ మామయ్య ఒకటే అన్నారు, నా కూతురు సంతోషంగా ఉండాలి అంటే నువ్విక్కడ ఉండకూడదు, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నా కూతురు జీవితంలోంచి వెళ్ళిపోవాలి అని చెప్పి మామయ్య చాలా గట్టిగా చెప్పడంతో దేవా మామయ్యకి నీ సాక్షిగా మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి కూడా దేవా నిన్ను దూరం పెడుతున్నాడు. ఎందుకంటే మామయ్యకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి కాబట్టి అని చెప్పనేసరికి, అంటే ఇదంతా నాన్నే చేశారా అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి అక్కడి నుంచి కాస్త మిథున వెళ్ళిపోతుంది. నాన్న ఇదంతా చేశారా? నేను సంతోషంగా ఉంటే సంతోషపడే నాన్న దేవాని నన్ను విడదీయాలని చూసారా? అసలు నాన్న ఎలా ఎందుకు చేస్తున్నారు? దేవాని నన్ను విడదీసి పుట్టింటికి నేను వస్తానని ఎందుకు అనుకున్నారు? నేను పుట్టింటికి వస్తే నాన్న సంతోషంగా ఉంటారేమో, నేను ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాను. నాకు దేవ అంటే ఎంత ఇష్టమో నాన్నకు తెలిసి కూడా నాన్న ఎలా ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి అని అనుకుంటూనే వెళ్తుంది. వెళ్ళేసరికి హరివర్ధన్ కాస్త బయట గార్డెన్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాను. నాన్న అంటూ గట్టిగా పిలిచేసరికి, అమ్మ మిథున ఎప్పుడొచ్చావమ్మా, అంతా బాగానే ఉందా, ఇక్కడికి వచ్చేసావా, ఇంకా మాతోనే ఉంటావా అని చెప్పాను. కానీ ఎందుకు నాన్న అలా మాట్లాడతారు? అమ్మాయి పుట్టింట్లోనే ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. అత్తింట్లో భర్తతో అత్త మామలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మరి నువ్వేంటి నాన్న నన్ను పుట్టింట్లో ఉండమని అడుగుతున్నావు? నేను పుట్టింట్లో ఉంటే నీకు అంత ఇష్టమా? కానీ మీ కూతురు పుట్టింట్లో ఉంటే మీ కూతురికి అంత మంచిది కాదు నాన్న. మీ కూతురు ఎప్పుడు అత్తవారింట్లో సంతోషంగా ఉండాలి. ప్రతి క్షణం అత్తవారికి దగ్గరగా ఉంటేనే కదా వాళ్ళైనా వీళ్ళైనా అంతా బాగుండేది. నువ్వు అది అర్థం చేసుకోకుండా ఎందుకు పదే పదే నన్ను పుట్టింటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నావు? పైగా ఈరోజు నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చింది అనగానే, నేనేం చేశానమ్మా అని చెప్పాను. కానీ అది ఎప్పుడు చేసావో ఏ రోజు చేసావో అనేది నాకు క్లారిటీ లేదు. కానీ దేవాని నువ్వెందుకు మ్యానిపులేట్ చేశావు? శాశ్వతంగా దేవాని నా జీవితంలోంచి ఎందుకు దూరం చేయాలనుకున్నావు? దేవా లేకపోతే నేను బ్రతకలేను అని తెలుసు కదా నాన్న. దేవ అంటే నాకు ఇష్టమని తెలుసు కదా నాన్న. మరి అలాంటి తప్పుడు దేవాని నా నుంచి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నావు? దేవా నేను ఒకరినొకరు ఇష్టపడుతున్నాము, ఆ విషయం నీకు కూడా తెలుసు. దేవా నన్ను ఇష్టపడుతున్నాడు, ఆ విషయం తెలిసి నా గురించి దేవా అంతలా మారాడు. నువ్వు దేవాని అల్లుడుగా ఆల్మోస్ట్ అంగీకరించేశావు. మరి ఇప్పుడు ఏమైంది నాన్న? ఎందుకు దేవాని నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నావు? దేవా లేకపోతే నేను బ్రతికి ఉండలేను నాన్న. దేవ అంటే నాకు అంత ఇష్టం. దేవాను నన్ను విడదీయొద్దు నాన్న, ప్లీజ్ నాన్న అర్థం చేసుకోండి అని చెప్పనేసరికి, ఏంటి మీదన ఏం మాట్లాడుతున్నావు? నీ భవిష్యత్తు బాగుండాలనే కదా నేను ఇదంతా చేస్తున్నాను. అయినా దేవాని నిన్ను విడదీయాలని అనుకుంటున్నానన్న విషయం నీకెలా తెలుసు? దేవా చెప్పాడా అనగానే, దేవాకంత సంస్కారం లేనివాడు కాదు నాన్న. దేవా ఎప్పటికీ ఆ మాట చెప్పడు. ఎంత బాధున్నా తన గుండెల్లోనే దాచుకుని గుండెల్ని పిండేసి అంత నరకాన్ని అనుభవిస్తున్నాడు దేవా. కానీ దేవా చెప్పలేదు అనగానే, మరి ఎవరు చెప్పారు అనగాని, ఆదిత్య అని చెప్పాను. కానీ ఆదిత్యనా? ఆదిత్య చెప్పడం ఏంటి? అసలు ఆదిత్య ఏం చేస్తున్నాడో నీకేమైనా తెలుసా? నువ్వు వెళ్ళి ఆదిత్యను నిలదీసావా ఏంటి అని చెప్పాను. కానీ అవును నాన్న నిలదీశాను అనగానే, అసలు ఆదిత్య ఏం చేశాడో నీకు తెలుసా? తెలిస్తే నువ్వెలా నిలబడవు అని చెప్పాను. కానీ ఏం చేశాడు నాన్న అని చెప్పనేసరికి, దేవా జైలుకి వెళ్ళడానికి కారణం ఆదిత్య. ప్రతి ఒక్క విషయంలో ఆదిత్యనే చేస్తున్నాడు. నిజానికి మిమ్మల్ని విడదీయాలనుకుంటుంది నేను కాదు, ఆదిత్య అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఆదిత్య దగ్గరికి వెళ్తే మీరేంటి ఆదిత్య అని అంటున్నారు, ఆదిత్య ఏమో మీరంటున్నారు, ఏంటో నాకేమో అర్థం కావట్లేదు అని చెప్పాను. కానీ అక్కడ నేత్రను ఆ ఇంట్లో పెట్టింది ఆదిత్య. దేవాని అలా చేయమని చెప్పింది ఆదిత్య. ఆదిత్యే దేవా మీద ఎలా చేసి దేవాని జైలుకి పంపించి జీవితాంతం అక్కడే ఉంచాలనుకున్నాడు. ఇదంతా చేసింది ఆదిత్య. ఆదిత్య చేస్తే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆదిత్యను నిలదీసేసరికి నా పేరు చెప్తున్నాడా? సరే, ఏదైతే ఏమైంది? అవును, నేనే విడదీయాలనుకున్నాను. ఎందుకంటే నువ్వు దేవా కలిసి ఉంటే ఎప్పటికైనా నీకు ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం నీకు జరగకూడదన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశాను. ఆదిత్య కూడా దేవాని నిన్ను విడదీయడానికే ప్రయత్నాలు చేస్తున్నాడని నాకు తెలిసినా నేను సైలెంట్గా ఊరుకున్నాను. ఎందుకంటే మీ ఇద్దరు విడిపోతేనే కదా నువ్వు మా ఇంటికి వచ్చేది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నాను నాన్న? దేవా ఒకప్పుడు నన్ను ఇష్టపడలేనప్పుడే ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డా. నేను
ఇప్పుడు దేవా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత నేనెందుకు అక్కడి నుంచి వచ్చేస్తాను, రాను కదా అని చెప్పనేసరికి, ఎందుకు మిథున దేవాన్ని పట్టుకుని వేలాడుతున్నావు? దైవాతో ఉంటే ప్రతి క్షణం నీకు ప్రమాదమే జరుగుతుంది మిథున అని చెప్పాను. కానీ ఆ ప్రమాదం నా దగ్గరికి రాకుండా చూసుకునేదే దేవా అని చెప్పనేసరికి, సరే మిథున, నువ్వు ఎంత చెప్తున్నావు కాబట్టి చెప్తున్నాను. దేవాతో నువ్వు కలిసి ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. మీ పెళ్ళిని నేను యాక్సెప్ట్ చేయాలనుకున్నాను, కానీ ఆ రోజు జరిగిన షూటౌట్లో ఆ దెబ్బ నీకు తగిలింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు అనగాని, ఒక్కటి ఆలోచించండి నాన్న, నన్ను షూట్ చేయాలనుకున్న వాడు నా సైడ్ ఉంటాడు, కానీ ఎదురుగా ఎందుకుంటాడు? దేవా అదే సమయానికి బెండ్ అవ్వడం వల్లే కదా బుల్లెట్ నాకు వచ్చి తగిలింది. అదే బుల్లెట్ దేవాకు తగులుంటే దేవాని నన్ను విడదీసేవారా? దేవాని నన్ను ఇలాగే దూరంగా ఉంచేవారు కాదు కదా. మరి దేవాని షూట్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి నన్ను షూట్ చేశాడు అని అనుకోవచ్చు కదా. దేవా శత్రువులు నన్నెందుకు షూట్ చేస్తారు? దేవాకే ఎవరో శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఎవరో కూడా నేను తెలుసుకుంటాను. ఖచ్చితంగా ఎవరైనా అస్సలు వదిలిపెట్టను. ఎందుకంటే దేవాని నన్ను విడదీయడానికి ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నారో నాకు బాగా తెలుస్తుంది. చూడండి నాన్న, మీరు ఒప్పుకునేంత వరకు కూడా నేను పుట్టింటికి రాను. పైగా మీరు ఒప్పుకొని మీ అంతటా మీరే నాకు దేవాకి ఒక చెయ్యి కలిపి ఇద్దరూ సంతోషంగా ఉండండి మీరు ఆశీర్వదించేంత వరకు కూడా దేవా నన్ను అసలు ముట్టుకోడు. అర్థమవుతుందా నాన్న? దేవాకు నేనంటే ఎంత ఇష్టం ఉన్నా కానీ దేవాని నేను వదిలిపెట్టేది లేదు నాన్న. దేవాని మార్చుకుంటాను. మీరు వచ్చి దేవాతో మాట్లాడే వరకు దేవా నాతో మాట్లాడు. మీరు దేవాతో మాట్లాడి మా ఇద్దరిని కలిపేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఇప్పటి వరకు మా ఇద్దరిని ఎవరు విడదీయాలని చూస్తున్నారో తెలియలేదు. ఇక మీదట తెలిసింది కాబట్టి మీరు మీ పంతాన్ని వదులుతారో నేను నా పంతాన్ని వదులుకుంటానో అది చూస్తాను అని చెప్పి మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటండి, ఏం చేస్తున్నారు? మీ అమ్మాయి జీవితాన్ని మీరే నాశనం చేయాలనుకుంటున్నారా? మిథునను దేవాను విడదీయాలని మీరే అనుకుంటున్నారా? అసలు ఏం చేస్తున్నారో మీకేమైనా అర్థమవుతుందా? ఆదిత్యను ఎందుకు కలుపుతున్నారండి అనగానే, ఆదిత్యను నేను కలపడం ఏంటి? ఆదిత్య దేవాను మిథునను విడదీయాలని చూడడం ఏంటి? పైగా ఆదిత్య మీ పేరు చెప్పడం ఏంటి అని చెప్పాను. కానీ అదే నాకు అర్థం కావట్లేదు. నేను ఆదిత్య గురించి తెలుసుకున్నట్టు ఆదిత్య నా గురించి తెలుసుకున్నాడా, లేక ఆదిత్యకి ఇదంతా తెలుసా? ఆదిత్య కూడా ఏదో ప్లాన్లో ఉన్నాడు లలిత. అందుకే ఏదో అనుమానంగా అనిపిస్తుంది నాకు. ఆ రోజు అసలు మిథునకు బుల్లెట్ తగలడానికి కారణమైన వాడిని కనుక్కుందామంటే వాడు కాస్త షూటౌట్లో చనిపోయాడు. వాడినెవడు పంపించాడు అనేది తెలియకుండా పోయిందనగానే, తెలుసుకోవడానికి మీ దగ్గర చాలా టెస్ట్లే ఉంటాయి కదండి, అన్నీ తెలుస్తాయి కదా, అన్ని లాజిక్లు అన్నీ కూడా తెలుసుకుంటారు కదా అనగానే, ఆ ప్రయత్నంలోనే ఉన్నాము అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అని ఇంకేం మాట్లాడకుండా లలిత అయితే, ఏమండి ఒక్క మాట, మిథునను దేవాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడదీయకండి. పాపం మిథున తిండి తిప్పలు లేకుండా ఇంటికి వెళ్ళిపోయింది. అర్థం చేసుకోండి, వాళ్ళిద్దరినీ కలిపుంచండి. ఎందుకంటే మిథున దేవా ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. వాళ్ళని విడదీసిన పాపం మనకు వద్దండి. మిథున ఎంత మొండిదో మీకు బాగా తెలుసు. దేవా తనను ప్రేమించట్లేదన్న విషయం తెలియకముందే మిథున ఊరుకోలేదు, అక్కడి నుంచి రాలేదు. ఇప్పుడు దేవా మిథున ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఆ విషయాన్ని చెప్పుకోకపోయినా ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళని ఎందుకు విడదీయడం? దేవా మిథునకి ఏమీ కానివ్వడండి. మిథునకు తన ప్రాణాలు అడ్డేసైనా సరే దేవా కాపాడుకుంటాడు. ఆ విషయం మీరు తెలుసుకోండి అని చెప్పనేసరికి లలిత కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు. నిజంగానే మిథున అన్నంత పని చేస్తుంది. అసలు ఆదిత్య ఎందుకు ఇది చేస్తున్నాడు? ఆదిత్య దేవాను మిథునను విడదీయాలనుకుంటున్నాడా అని నేరుగా ఆదిత్య దగ్గరికి వెళ్తాడు. ఆదిత్య దగ్గరికి వెళ్ళేసరికి, ఏం చేస్తున్నావు ఆదిత్య? నువ్వు తప్పు చేస్తూ నన్నెందుకు ఇరికించావు అనగానే, దేవాని మిథునని విడదీయడానికి ప్రయత్నించింది మీరే కదా అంకుల్ అని చెప్పనేసరికి, అవునా, దేవాని మిథునను విడదీయడానికి ప్రయత్నించింది నేనే కాదనను. మరి నేత్రనెందుకు దేవా మీద ఉసుకొల్పావు? దేవాని ఎందుకు?
విడదీసి దేవాని మిథునను శాశ్వతంగా విడదీయాలనుకుంటున్నావు? మిథునని ఇష్టపడుతున్నావా? ఇంకా మిథున మీద నువ్వు ఆశలు చంపుకోలేదా అనగానే, ఎలా చంపుకుంటాను అంకుల్? మిథున అంటే నాకు ప్రాణం. మిథునను నేను తెల్లారితే పెళ్లి చేసుకోవాలి అనుకున్న నేను మిథున నాకు ఇలా దూరం అవుతుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పాను. కానీ చూడు ఆదిత్య, మిథునను దేవాను విడదీయాలని ప్రయత్నించి నేను ఓడిపోయాను. ఇంకా ఉపయోగం లేదు. మిథునను దేవాన్ని కలపడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పాను. కానీ మిథునను ఎట్టి పరిస్థితుల్లో దేవాకి వదిలిపెట్టను. దేవాని మిథునని శాశ్వతంగా విడదీస్తాను, ఖచ్చితంగా విడదీస్తాను. దేవాని ఏదైనా చేసైనా సరే అని చెప్పనేసరికి చెంప పగలగొడతాడు హరివర్ధన్. దేవాని ఏదైనా చేసి మిథునను నువ్వు పుట్టింటికి తీసుకురాగలవనుకుంటున్నావా? మిథున అస్సలు రాదు. మిథున మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. తను ఎవరినైనా నమ్మింది, ఒకళ్ళ ఇంటికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా వాళ్ళతో చాలా ఈజీగా కలిసిపోయే మనస్తత్వం ఉన్నది మిథున. అలాంటి మిథున దేవాని ఇద్దరిని విడదీసి నువ్వు చేస్తాను అంటే పెళ్ళి చేసుకుందామని ప్లాన్ చేస్తుంటే నేను అస్సలు ఊరుకోను, పైగా మిథున్ కూడా ఊరుకోదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి సరాసరి హరివర్ధన్ కాస్త దేవ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడే దేవ బయటికి వెళ్తాడు. దేవా అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పాను. కానీ నువ్వు నాకు ఇచ్చిన మాట అని చెప్పాను. కానీ నేను మీకు ఇచ్చిన మాట ఎప్పటికీ వదులుకోను. నేను అలా వదులుకుంటే నా కుటుంబం మీద ఒట్టు వేశాను. ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే సమస్య లేదు. దేవా మిథునను నేను మీ పుట్టింటికి పంపించేస్తాను. కానీ వద్దు దేవా, నువ్వు మిథునను పుట్టింటికి పంపడానికి ప్రయత్నించి నీ ప్రేమను నువ్వు చంపుకోవద్దు. నా కూతురు పుట్టింటికి వచ్చే ఆలోచన లేదు. నా కూతురు నిన్ను వదిలి ఎక్కడికి రాదు. నువ్వు నా కూతురు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. ఏ నోటితో అయితే, ఏ చేతులతో అయితే మీ ఇద్దరిని విడదీశానో అదే నోటితో అదే చేతులతో మీ ఇద్దరిని కలపడానికి వచ్చాను అంటూ అమ్మ మిథున అని చెప్పనేసరికి మిథున అప్పటికే బయటకు వస్తూ ఉండేసరికి ఏంటి నాన్న అని చెప్పనేసరికి, నువ్వు అన్నం తినకుండా ఏ పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుంటే నేను ఎలా తట్టుకోగలనమ్మా? అందుకనే దేవాని నిన్ను ఒకటి చేద్దామన్న ఉద్దేశంతోనే వచ్చాను. చూడు దేవా, హాస్పిటల్లో నీ దగ్గర నేను తీసుకున్న మాటకు నన్ను క్షమించు. నేను నీ దగ్గర మాట తీసుకున్న మాట నిజమే, కానీ నన్ను క్షమించి నువ్వు మిథున సంతోషంగా ఉండండి చాలు, నాకు అదే కావాలి అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా హరివర్ధన్ అనగానే ఇంకా దేవ ఏం మాట్లాడు. ఇంకా దేవా చేతిని హరివర్ధన్ చేతిని ఇద్దరిని కలుపుతాడు. ఈ మాటలన్నీ విన్న సత్యమూర్తి, నన్ను క్షమించు దేవా, నేను తప్పు చేశాను. నువ్వు తప్పు చేస్తున్నావా అనుకున్నాను, కానీ ఇలా జరిగిందని అస్సలు అనుకోలేదు అని చెప్పి సత్యమూర్తి కాస్త ఇంకా దేవాను దగ్గరికి తీసుకుంటాడు. అందరూ కూడా తప్పు పట్టారు దేవా నిన్ను, కానీ నువ్వేంటో నాకు తెలుసు. నీ ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు. ఏదో బలమైన కారణం లేకుండా నువ్వు ఇలా ఉండవని నాకు తెలుసు అని చెప్పి ఇంకా మిథున్ కాస్త అనేసరికి నన్ను క్షమించు దేవా అనగానే, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? మీ కూతురి మీద ప్రేమతో మీరు అలా చేశారు, దానికి నేనేమీ తప్పు పట్టడం లేదు. మీ కూతురు ఎంత భోగభాగ్యాల మధ్య ఎంత అపురూపంగా పెరిగిందో నేను అర్థం చేసుకున్నాను. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, అందుకే మిథునని వెళ్ళిపోమని చెప్పాను అనగానే, మిథునకు నువ్వంటే ప్రాణం దేవా, నిన్ను వదిలి మిథున ఎక్కడికి వెళ్ళలేదు కూడా అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త దేవాకు చెప్తాడు. మరి ఆదిత్య కుట్ర చేశాడు అని కదా, మరి ఆదిత్య కుట్రను హరివర్ధన్ ఎలా ఆపగలుగుతాడు? మిథున దేవ ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారని హరివర్ధన్ తన మనస్సునే మార్చుకుని దేవా దగ్గరికి వచ్చాడు కదా. దేవాని మిథునను కలిపాడు. మరి ఆదిత్య కుట్రను ఎలా ఆపుతాడు? ఆదిత్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడా? బుద్ధి వచ్చేలా చేస్తాడా? లేక ఆదిత్య గురించి మిథునకు దేవాకు చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తాడా? మరి ఇలా చేస్తే దేవా ఆదిత్యను ఊరుకుంటాడా? మా ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నం చేసింది నువ్వేను అని ఆదిత్య మీద గొడవకి వెళ్తాడా? అసలు ఆ రోజు షూట్ చేసిన విషయం ఎలా బయటకు వస్తుంది? ఆదిత్య దాని వెనకాల ఉన్నాడు అన్న విషయం ఎలా బయటకు వస్తుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్